ఓం నమో వెంకటేశాయ. సో బెంగాల్ రాష్ట్రంలో అల్లర్లు అలాగే దక్షిణ భారతదేశం నుండి అతిపెద్ద సంచలనాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 2026 నవంబర్ తర్వాత ట్రంప్ నిర్ణయాల వల్ల ట్రంప్కు సమస్యలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 2027 సెప్టెంబర్ లోపు ట్రంప్కు ప్రాణగండం కానీ పదవీ గండం కానీ గోచరిస్తుంది. దేశంలోని అతిపెద్ద రాజకీయ నాయకుడి రాజీనామా మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అలాగే రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు పదవీ గండం ఏర్పడబోతా ఉంది. ముఖ్యమంత్రుల మార్పు అనేటువంటిది గోచరిస్తూ ఉంది. సో ఈ సంవత్సరం నుండి ఓడలు బళ్ళు అయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉన్నాయి. అనంత్ అంబానీకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. సో అతి ముఖ్యమైన విషయం, అమెరికాకు నెక్స్ట్ రాబోయే కాలంలో ప్రెసిడెంట్గా డెమోక్రటిక్ అభ్యర్థి ఒక మహిళ అయినటువంటి అలెగ్జాండ్రియా ఒకేషియో కార్టెజ్ AOC అంటారు. ఆమెకు విపరీతమైన క్రేజ్ అమెరికాలో ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో భారతదేశంలోని కాశ్మీర్, పంజాబ్ అలాగే దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ సంవత్సరం తర్వాత ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సో అతి ముఖ్యమైన విషయం, ప్రజలకు సంబంధించి గురువు అతిచారం వల్ల మేషరాశి, సింహరాశి, కుంభరాశి, మీనరాశి వారికి చాలా రకాల సమస్యలు ఉండబోతా ఉన్నాయి, ఇబ్బందులు ఉండబోతా ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా, కుటుంబపరంగా సంచలనాలు నమోదవుతాయి. అలాగే ACDLMRST ఈ లెటర్లతో ప్రారంభమయ్యే మనుషులకి, రాష్ట్రాలకి, దేశాలకు సమస్యలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ కూడా దాదాపుగా 90% దివాలా దిశగా, నష్టాల దిశగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. పెద్ద కంపెనీలన్నీ కూడా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. తెలుగు రాష్ట్రాలకు మరియు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమకు సంబంధించిన మనుషులు మరియు రాజకీయ నాయకులు మరియు వ్యాపారవేత్తలు వారి సంతానం వల్ల వారి కుటుంబాలకు తీవ్రమైనటువంటి సమస్యలు ఈ సంవత్సరం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ కుటుంబాల్లో ఉండే 21 సంవత్సరాల లోపు పిల్లల వల్ల ఆ కుటుంబాలకు తీవ్రమైనటువంటి చెడ్డ పేరు, కుటుంబ గౌరవం దెబ్బతినే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. సో అలాగే దక్షిణ భారతదేశానికి సంబంధించి తమిళ, తెలుగు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రాజకీయాలు సంచలనాలకు మారుపేరుగా మారతాయి. ముఖ్యంగా తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా మరియు వ్యక్తిగత యూట్యూబ్ జర్నలిస్టులు మరియు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇక నుండి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వీరి మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అది కూడా పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయి. టీవీ ఛానళ్ల ఓనర్ల మీద, టీవీ ఛానల్లో పనిచేసే జర్నలిస్టుల మీద, అలాగే చాలా మంది జైలుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మీడియాలో వచ్చేటువంటి వార్తలకు జనాలు పట్టించుకోని పరిస్థితి రాబోయే కాలంలో గోచరిస్తూ ఉంది. సో గురువు అతిచారం వల్ల వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, తులారాశి వారికి చాలా బాగుంటుంది. మిగతా రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది. జూన్ 2వ తేదీ నుండి సాధ్యమైనంత వరకు ఇంట్లో గడియారాలు ఆగిపోకుండా చూసుకోండి. ఆగిపోయిన గడియారాలను వాడకండి. వీలైతే కొత్త చేతి గడియారాలను కొనుక్కోండి, అంటే వాచ్లు కొనుక్కోండి, చేతికి పెట్టుకోండి. ఇంట్లోని వాచ్లు కూడా రిప్లేస్ చేయండి, లేదా పనికిరాని వాచ్లను పడేయండి, కొత్త వాచ్లు పెట్టుకోండి. ఆ టైం కరెక్ట్గా ఉంటేనే మీ టైం కరెక్ట్గా ఉంటుంది అని గమనించండి. మరీ ముఖ్యంగా పసుపు రంగు దుస్తులు ధరించండి. మీ కుటుంబం, సంతానం పట్ల జాగ్రత్తగా ఉండండి. కడుపుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. డబ్బుకు విలువ ఎక్కువ ఇవ్వండి. డబ్బును నిల్వ ఉంచుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ఎన్నికల ఫలితాల మీద మరియు క్రికెట్ మీద బెట్టింగులు కాయకండి. బెట్టింగులకు దూరంగా ఉండండి. రాబోయే రోజుల్లో ప్రేమలు, అనుబంధాలు మతాల కంటే డబ్బు, తిండి, బట్ట ముఖ్యమని ప్రజలు తెలుసుకుంటారు. కడుపు నిండా తిండి, మానసిక ఆరోగ్యం ముఖ్యమని తెలుసుకుంటారు. సో 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి.
ఈ వయసులో ఉన్నటువంటి పిల్లల వల్ల కుటుంబానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కేసులు మరియు విపరీతమైన సమస్యలు సంతానం వల్ల పెద్దలకు కలిగే అవకాశం ఉంది. సో కార్లలో, బైకుల పైన అతి వేగంగా ప్రయాణించడం వల్ల వాహన ప్రమాదాలతో ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనుక వేగాన్ని తగ్గించి బాధ్యతగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం మంచిది. దయచేసి తల్లిదండ్రులు సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో ఇతర మనుషుల సీక్రెట్లను తెలుసుకొని వాళ్లను బ్లాక్మెయిల్ చేద్దామనుకునేటువంటి కొంతమంది మనుషులు సమాజంలో ఉంటారు. ప్రతి చాటును, ప్రతి వీడియోను, ప్రతి మాటను సేవ్ చేసి పెట్టుకునేటువంటి అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తే వాడుకుందామని ఆలోచించేటువంటి జనాలు ఉంటారు. సో అలాంటి వారికి ఈ సంవత్సరము నుండి సమస్యలు తప్పవు. సో ఎవరినో టార్గెట్ చేయడానికి మీరు దాచిపెట్టుకునేటువంటి చాటు మరియు వీడియోలు మరియు మెసేజ్లు మిమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అనుకోని సమస్యల్లో మీరు పడ్డ వెంటనే అవన్నీ బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి చాటును కానీ వీడియోలను కానీ ఉంచుకోకుండా మీరు సేవ్ చేసుకున్న వాటిని డిలీట్ చేయండి. సమస్యల నుండి బయటపడండి. సో అలాగే మనము చాలా విషయాలను గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఉండేటువంటి ఈ సమస్యలన్నింటికి కొన్ని రెమెడీస్ను మనం గమనించాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు శ్రీకాళహస్తిలోని గురు దక్షిణామూర్తి మీకు తెలుసు కదా, మెయిన్ ఎంట్రన్స్లో ఎదురుగానే కనిపిస్తారు. గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోండి. వీలైతే బగలాముఖి అమ్మవారిని దర్శించండి. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న బగలాముఖి అమ్మవారిని దర్శించండి. బగలాముఖి మూల మంత్రాన్ని జపించండి. అలాగే తారాపీఠను సందర్శించండి. పసుపు రంగు దుస్తులను ఎక్కువగా ధరించండి. గుర్తుంచుకోండి, ఇవి చేయండి. రాబోయే కాలం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండాలి. నేను చెప్పినవన్నీ ఫెయిల్ అవ్వాలి. ఆ సరస్వతి మాత నేను చెప్పిన వాటిని జరగకుండా చేయాలని, మనం అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.